నిషిత్, పోలీసులు వచ్చారా? ఏమైందిరా? పోలీసులు వచ్చారా? ఎవరు? పోలీసులు రా. ఏంటి సార్ ఇంత పొద్దునే? ఓ నువ్వా? అది సరే కానీ ఎయిర్పోర్ట్ దగ్గర మడ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? జరిగినప్పుడు లేవు సార్, ఆ తర్వాత వెళ్ళాం. ఓ అది షూట్ చేసావా? చేసాం సార్. ఆ ఫుటేజ్ అది ఛానల్కి ఇచ్చేసాం కదా. అంటే కాపీ మెమరీ కార్డులో ఉంది, ఇస్తాను. దా అది ఎవరు చేశారో చూసావు కదా? చెప్పాను కదా సార్, మేము తర్వాత వెళ్ళామని. మేము వెళ్ళేసరికి బాడీ అక్కడ పడుంది, పక్కన ఎవరు లేరు. మేము మీకు ఫోన్ చేసాం అంతే. సరే తీసుకురా. ఇదిగోండి సార్. ఈ విషయం మీద నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తెలుసు సార్. నువ్వు కూడా. ఓకే సార్. పద. నేనేం చేశాను రా? ఎనిమిది చేసేసింది. హలో, ఇక్కడికి ఎందుకు పిలిచిందిరా? హాస్పిటల్ కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో ఉంటుంది. బ్లడ్ తీస్తారా? ఎస్ఐ గడ్రా. ఇక్కడేం చేస్తున్నాడు రా? మహతి, ఏమైంది? నాన్నని ఎవరు? మేడం, అరే అప్పుడేమో నువ్వు నైట్ రిపోర్టర్ అని దాచావు, ఇప్పుడేమో ఇది ఏంట్రా? తన కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాను. క్రైమ్ న్యూస్ అన్నా, ఇప్పుడు నిన్నే న్యూస్ చేసా. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ రిపోర్టర్ హను. ఏమైపోయావు? కనీసం ఫోన్ కూడా లేదు. నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? బైక్ స్కిడ్ అయింది, చిన్న దెబ్బలే, కంగారు పడుకో. స్కూల్కి వెళ్ళొచ్చు కదా, కాస్త చేంజ్ ఉంటుంది. మర్చిపోలేకపోతున్నా. నాన్నని రోడ్డు మీద షూట్ చేసిన ఒక్కరు కూడా అడ్డుకోలేదు. వచ్చి వీడియో తీసిన మీడియా వాళ్ళైనా వెంటనే హాస్పిటల్లో చేర్చుంటే నా
నాన్న బతికేవారేమో. మీడియా వాళ్లే కదా పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు 3 రోజులైంది, వాళ్ళెవరూ కూడా కనుక్కోలేకపోయారు. ఇవన్నీ మర్చిపో. కనీసం మీ అమ్మ కోసమైనా నార్మల్గా ఉంటానికి ట్రై చేయాలి నువ్వు. నువ్వు జాగ్రత్త. పరవాడ ఏరియా రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. టీమ్ అలర్ట్ చేయండి. ఓవర్. ఇక్కడ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రైడ్ చేశాం. పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని బయటికి చూపిస్తారా లేదా అన్ని కేసుల్లాగా దీన్ని క్లోజ్ చేస్తారా? ఎవరిని వదలం, అందరినీ అరెస్ట్ చేస్తాం. సిటీలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ గన్స్ కల్చర్ పెరిగిపోతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 3 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రోడ్ లో మర్డర్ చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది, త్వరలోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఓకే? యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరమా? మనల్ని గుర్తులు నాకు కనపడితేనా వాడిని పట్టుకోరా. నీకు నాకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని మమ్మల్ని యాక్సిడెంట్ చేయడం ఏంటి? నువ్వు రోడ్డు మీద పడుంటే చూసా, అయినా నిన్ను చంపేంత ప్రొఫెషనల్ రైవలరీ నాకు లేదు. కాంపిటీషన్లో పడి కవరేజ్ కోసం పోటీ పడితే ఇలాగే జరుగుతుంది. నా మాట విని 1 వారం ఈస్ట్ నువ్వు చూసుకో, వెస్ట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇద్దరికీ లాభం. ఆలోచించు. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆ కారు అక్కడ చూసిన కారే. మనకేం పని ఇక్కడ? ఆ కార్ ఎవరితో తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేసి ఛానల్కి అమ్మొచ్చు. అంటే మహతి వాళ్ళ నాన్ ఫుటేజ్ పూర్తిగా ఇవ్వలేదు. మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావేంటి? మరి మొత్తం ఇచ్చుంటే పోలీసులకి పేరు, ఛానల్కి డబ్బు తప్ప మనకేం మిగిలేదు కాదు. 2 రోజుల్లో మీడియా ప్రెషర్తో మర్డర్ చేసిన వాళ్ళని పట్టిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళే రిపోర్ట్ ప్రకటిస్తారు. అప్పుడు ఫుటేజ్ వదిలితే ఒకే క్రైమ్తో మనకి 3 పేమెంట్స్. ప్రాబ్లం వద్దేమోరా? ప్రాబ్లం క్రియేట్ చేసింది మనం కాదు, సాల్వ్ చేసేది మనం కాదు. కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్న రిస్క్ని ఎంకాష్ చేసుకునేది మనం. వీడు ఎవడు? మహతి వాళ్ళ నాన్న చంపిన వీడేనా? అయి ఉండొచ్చు, చెప్పలేం. మీడియాకి ఇచ్చేద్దాంరా. ఇచ్చేద్దాం, రైట్ టైంకి. రైటా? అంటే వీడెందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో, అసలు చేసింది వీడేనా అని తెలిసాక అప్పుడు ఇద్దాం.